మిడిల్ ఈస్ట్ లో మరో యుద్ధం మొదలైంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడ్డాయి. ఇలా యుద్ధం మొదలైన వెంటనే అలా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చాయి అమెరికా, ఇజ్రాయెల్ దళాలు. దీంతో ఇరాన్ భగ్గుమంది. ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా కోరుకున్నది జరిగిందా? అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ను ఏం చేయబోతున్నాయి? వెనజువెలా టైప్ లో ఇరాన్ చేతులు ముడుచుకుని కూర్చుంటుందా? ఇరాన్ పై దాడి చేసిన అగ్రరాజ్యం మూల్యం చెల్లించుకోక తప్పదా? అమెరికా, ఇరాన్ యుద్ధం మిడిల్ ఈస్ట్ ను ఎలా మార్చబోతోంది? ఇదే ఇవాల్టి సాక్షి స్పెషల్. ఇరాన్ పై అమెరికా దాడి చేసింది. ప్రాక్టికల్ గా చూసుకుంటే ప్రత్యక్ష యుద్ధం మొదలుపెట్టింది అమెరికానే. కాబట్టి దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ చెబుతోంది. నిజానికి ఇరాన్ పై అమెరికా ఎప్పుడో దాడి చేసింది. ఎప్పటికప్పుడు హెచ్చరికలు పంపిస్తూనే ఉంది. అటు ఇరాన్ మాత్రం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్ధమైంది. తటస్థ కేంద్రంలో చర్చల్ని మొదలుపెట్టింది. ఇలా కొన్నాళ్లు సాగిన తరువాత యుద్ధం అనివార్యమైందని చెబుతోంది అగ్రరాజ్యం. సజావుగా సాగుతున్న చర్చల్ని యుద్ధంతో అమెరికా నీరుగార్చిందని ఆరోపిస్తోంది ఇరాన్. మొన్నటి వరకు వాద ప్రతివాదనలు జరిగాయి. ఇప్పుడు క్షేత్రస్థాయిలో దాడి, ఎదురు దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం దాదాపు ముగిసింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తోంది. వెనజువెలాతో యుద్ధాన్ని రోజుల వ్యవధిలో ముగించింది అమెరికా. మరోవైపు పాక్, ఆఫ్ఘన్ యుద్ధం కూడా కొనసాగుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇరాన్ పై అమెరికా యుద్ధం ప్రకటించింది. ఇది సాధారణ యుద్ధం కాదు. ఇంతకు ముందు చెప్పుకున్న యుద్ధాల్లా ఒక దేశానికి లేదా ఒక ప్రాంతానికి పరిమితమైంది కాదు. తాజా యుద్ధంతో మిడిల్ ఈస్ట్ భగ్గుమంటోంది. ఎప్పుడు ఏ దేశంపై మిస్సైల్ పడుతుందో ఊహించలేని పరిస్థితి. ఇన్నాళ్లు చూసిన యుద్ధాలన్నీ మెల్లమెల్లగా మొదలయ్యాయి. కానీ ఇరాన్, అమెరికా యుద్ధం మాత్రం ఒకరోజు తిరిగేసరికి తీవ్ర రూపం దాల్చింది. దీనికి కారణం ఖమేనీ మరణం. యుద్ధం ఇలా ప్రారంభించిన గంటల వ్యవధిలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హతమార్చింది అమెరికా. దాడుల్లో ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవడు కూడా మృతి చెందారు. అమెరికాతో పాటు ఖమేనీ నివాసంపై ఆధునిక క్షిపణులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఖమేనీ నివాసమే లక్ష్యంగా 30 క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నసీర్ జాదే, రెవల్యూషనరీ గార్డ్ ఆర్జీసీ కమాండర్ మొహమ్మద్ కూడా మృతి చెందారు. నెలల పాటు ప్లాన్ చేసిన అమెరికా, ఇజ్రాయెల్ శాటిలైట్ ద్వారా ఖమేనీ లొకేషన్ను గుర్తించాయి. టెహ్రాన్లోని తన ఆఫీసులోనే ఖమేనీ ఉన్నట్లు నిర్ధారణైన తరువాత మిసైల్ దాడులు ప్రారంభించాయి. ఖమేనీ కార్యాలయం, సముదాయాలపై ప్రెసిషన్ గైడెడ్ మిసైళ్లను ఇజ్రాయెల్ ప్రయోగించగా టొమహాక్ మిసైళ్లతో అమెరికా అటాక్ చేసింది. లొకేషన్ గుర్తించిన 15 నిమిషాల్లో అటాక్స్ మొదలయ్యాయి. టెహ్రాన్లోని ఖమేనీ కార్యాలయంలో ఏకకాలంలో దాడులు చేపట్టాయి. అలా ఇరాన్లో ఖమేనీ శకానికి ముగింపు పలికాయి అమెరికా, ఇజ్రాయెల్. అయతొల్లా అలీ ఖమేనీ 1989లో రుహల్లా ఖొమేనీ తరువాత సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. 36 ఏళ్లు ఆయన ఇరాన్ను పాలించారు. గడిచిన 3 ఏళ్లలో ఆర్థిక సంక్షోభం, ప్రజా నిరసనలు, హమాస్, హిజ్బుల్లా బలహీనత, అమెరికా, ఇజ్రాయెల్ దాడులు వంటి పరిణామాలు ఖమేనీ పాలనను కుదిపేశాయి. ఈయన హయాంలోనే ఇరాన్ అణ్వాయుధ దేశంగా అవతరించింది. ఇరాన్లో తిరుగులేని సుప్రీం లీడర్గా ఎదిగిన ఖమేనీ మరణం ఆ దేశాన్ని మాత్రమే కాదు, ప్రపంచ దేశాల్ని కుదిపేసింది. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయాయి ఇతర దేశాలు. దాడుల్ని పైపైన ఖండిస్తూనే అంతర్గతంగా తమ జాగ్రత్తల్లో తాము మునిగిపోయాయి. కానీ మిడిల్ ఈస్ట్ దేశాల పరిస్థితి ఇలా లేదు. తమకు సంబంధం లేకపోయినా ఈ యుద్ధంలో అవి పాల్గొనక తప్పని పరిస్థితి. ఇప్పుడు యుద్ధం కేవలం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య మాత్రమే జరగడం లేదు. ఇందులో సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఖతార్, జోర్డాన్ లాంటి ఎన్నో దేశాలు పాలు పంచుకోక తప్పని పరిస్థితి. మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎందుకీ పరిస్థితి వచ్చింది? దీనికి కారణం అమెరికా. అమెరికా నేరుగా తన భూభాగం నుంచి ఇరాన్పై యుద్ధం చేయలేదు. మిడిల్ ఈస్ట్ లోని ఇతర దేశాల భూభాగాన్ని, ప్రాదేశిక జలాల్ని, ఎయిర్ స్పేస్ ను అమెరికా వాడుకుంటోంది. ఇంకా చెప్పాలంటే గల్ఫ్ దేశాల భుజాలపై తుపాకీ పెట్టి ఇరాన్పై దాడులకు పాల్పడింది అమెరికా. దీంతో సహజంగానే ఆయా దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ యుద్ధం ప్రకటించింది. ఖతార్లో అతిపెద్ద రాడార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకుంది అమెరికా. దీని ద్వారా 5000 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న క్షిపణుల్ని గుర్తించడం సాధ్యమవుతుంది. ఈ రాడార్ సిస్టమ్ను ఇరాన్ టార్గెట్ చేసింది. ఈ క్రమంలో ఖతార్లోని మరికొన్ని నివాసాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇలా ఖతార్ పైనే కాకుండా అమెరికాకు సహాయ సహకారాలు అందిస్తున్న ఇతర దేశాలపై కూడా విరుచుకుపడుతోంది ఇరాన్. సౌదీలోని ప్రముఖ ఐకానిక్ టవర్ సమీపంలో ఇరాన్ బాంబులు పడ్డాయి. ఖతార్లో అమెరికాకు అతిపెద్ద ఎయిర్ బేస్ ఉంది.
పశ్చిమాసియాలో అమెరికాకు ఉన్న అతిపెద్ద ఈ ఎయిర్ బేస్ పేరు అల్ ఉదెయిద్ ఎయిర్ బేస్. దీనిపై ఇరాన్ దాడి చేసింది. ఇక ఉత్తర కువైట్ లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్, అలీ అల్ సలీం, ఇరాక్ లో అమెరికా ఏర్పాటు చేసుకున్న ఎర్బిల్ ఎయిర్ బేస్, అబుదాబిలో ఉన్న అల్ దాఫ్ ఎయిర్ బేస్, బెహ్రయిన్ లో ఉన్న ఇతిహాద్ నేవల్ బేస్, సౌదీ అరేబియాలో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై ఇరాన్ దాడులు చేసింది. అయితే వీటిపై అమెరికా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అటు బహ్రెయిన్ లోని ఎత్తైన భవనాలపై కూడా ఇరాన్ డ్రోన్లు అటాక్ చేశాయి. ప్రస్తుతం బహ్రెయిన్, దుబాయ్లో ఇరాన్ మిసైల్స్ విరుచుకుపడుతున్నాయి. తమ ప్రాంతంలోకి వచ్చిన ఇరాన్ డ్రోన్స్ ను కూల్చేశామని కువైట్ ప్రకటించుకుంది. కానీ బహ్రెయిన్, దుబాయ్ అలాంటి ప్రకటనలు ఇవ్వలేకపోయాయి. తాజా పరిణామాలతో చాలా ప్రపంచ దేశాలు స్తంభించిపోయాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ దాడులు చేసింది. ఒక్కసారిగా ఎయిర్పోర్ట్లో భారీగా పొగలు అలుముకున్నాయి. విమానాశ్రయాన్ని దుబాయ్ మూసేయడంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయారు. ఆసియా, యూరోప్, గల్ఫ్ దేశాల్ని కలిపే అత్యంత కీలకమైన విమానాశ్రయం ఇదే. మరోవైపు హర్ముజ్ జలసంధి కూడా మూతపడింది. ఈ జలసంధి ద్వారానే ప్రపంచ దేశాల అవసరాలకు సరిపడా 20% చమురు రవాణా అవుతుంది. ఇలాంటి కీలకమైన జలసంధి మూతపడడంతో పలు దేశాలు ఇబ్బందులు పడక తప్పదు. ఇక్కడ రవాణాకు ఏమాత్రం ఆటంకం ఏర్పడినా ఇంధన, సరుకు రవాణా వ్యయాలు పెరుగుతాయి. భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ ప్రభావం పడుతుంది. ఇరాన్ను ఒమన్, యుఏఈల నుంచి వేరు చేస్తుంది హర్ముజ్ జలసంధి. ప్రస్తుతం భారత్ రోజుకు 26 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ నుంచి ఈ మార్గం నుంచే దిగుమతి చేసుకుంటోంది. సగటున రోజుకు 74,000 బ్యారెళ్ల శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను భారత్ ఈ జలసంధి నుంచే ఎగుమతి చేస్తోంది. ఇలాంటి కీలకమైన జలసంధి మూతపడడంతో ప్రపంచ వాణిజ్యంపై ఆ ప్రభావం తీవ్రంగా పడనుంది. నిజానికి ఇరాన్పై అమెరికా దాడి చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలో ఓ వైపు ఇజ్రాయెల్, హమాస్ మధ్య గాజాలో యుద్ధం జరుగుతున్న టైంలోనే ఇరాన్పై విరుచుకుపడింది అగ్రరాజ్యం. ఖమేనీ నేతృత్వంలో ఇరాన్ అణు కార్యక్రమాన్ని చురుగ్గా నిర్వహిస్తోందని, అంతర్జాతీయ అణు చట్టాల్ని ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ ఇరాన్లోని అణు స్థావరాలపై B-12 బాంబర్లతో విరుచుకుపడింది. అప్పటి నుంచే ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఎప్పుడైతే తన యుద్ధ నౌకను అమెరికా ఇరాన్ వైపు పంపించిందో అంతర్జాతీయంగా అలజడి మొదలైంది. ఇలా దశల వారీగా ఒత్తిడి పెంచుతూ ఒక్కసారిగా ఇరాన్పై దాడులకు తెగబడింది అమెరికా. అటు ఇరాన్ కూడా ధీటుగా స్పందిస్తోంది. గల్ఫ్ దేశాలపై క్షిపణుల్ని ప్రయోగిస్తోంది. ఈ యుద్ధాన్ని ఇరాన్ ఎన్ని రోజులు కొనసాగించగలదు? ఆ దేశానికి అంత సామర్థ్యం ఉందా? అమెరికా సైనిక సామర్థ్యం ముందు ఇరాన్ నిలబడగలదా? ఇరాన్పై ఏ క్షణంలోనైనా దాడి చేసేందుకు 3 నెలల నుంచి సన్నద్ధాల్లో ఉంది అమెరికా. గల్ఫ్ దేశాల్లో తన ఉనికిని పెంచుకుంది. ఈ క్రమంలో పలు దేశాల్లో అమెరికా వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు 51 దేశాల్లో 128 సైనిక స్థావరాలున్నాయి. ఇక గల్ఫ్ దేశాల్లో అమెరికాకు దాదాపు 40,000 మంది సైనికులు ఉన్నారు. నిజానికి 2 నెలల కిందటి వరకు ఈ సంఖ్య సగమే. వ్యూహాత్మకంగా సైనికుల సంఖ్యను రెట్టింపు చేసింది. విమాన వాహక నౌకలు యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్ట్, యుఎస్ఎస్ అబ్రహం లింకన్లను గల్ఫ్ తీరాలకు తరలించింది. బహ్రెయిన్లో అమెరికాకు అతిపెద్ద నౌకాదళం ఉంది. మిడిల్ ఈస్టులో అమెరికా యుద్ధ నౌకల విభాగానికి ఈ కేంద్రం చాలా కీలకం. బహ్రెయిన్లో 4 యుద్ధ నౌకలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. దీంతో పాటు పెట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, మరో 9,000 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. ఖతార్లో ఆల్ ఉదైద్ స్థావరం అమెరికాదే. అమెరికా సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ కంట్రోల్ ఇదే. దీనిపైనే తాజాగా ఇరాన్ దాడి చేసింది. ఇక్కడ 10,000 మంది అమెరికన్ సైనికులుంటారు. ఫైటర్ జెట్స్ ఉండేది కూడా ఇక్కడే. ఇక కువైట్లో అమెరికాకు చాలా స్థావరాలున్నాయి. ఇరాక్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ సలెం వైమానిక స్థావరాన్ని పూర్తిగా కువైట్ నుంచి స్వాధీనం చేసుకుని నడిపిస్తోంది అమెరికా. ఇరాక్, సిరియాల్లో సైనిక ఆపరేషన్లకు ఇదే బేస్ పాయింట్. ఇక యుఏఈలో అబుదాబికి దక్షిణ ప్రాంతంలో ఉన్న అల్ దర్పా వైమానిక కేంద్రం కూడా అమెరికాదే. ఇక్కడ అగ్రరాజ్యానికి చెందిన 10 విమాన స్క్వాడ్రన్లు, అత్యాధునిక డ్రోన్లు ఉన్నాయి. దుబాయ్లోని జబెల్ అలీ పోర్టును కూడా అమెరికా పాక్షికంగా వినియోగించుకుంటుంది. ఇరాక్లోని కుర్దిస్తాన్ ప్రాంతం మొత్తం అమెరికా ఆధీనంలోనే ఉంది. ఇక్కడ అమెరికాకు స్థావరాలతో పాటు ట్రైనింగ్ క్యాంపులు కూడా ఉన్నాయి. ఇక్కడే మిత్ర దేశాలతో కలిసి అమెరికా యుద్ధ విన్యాసాలు కూడా చేస్తుంది. వీటితో పాటు సౌదీ అరేబియా, జోర్డాన్, ఈజిప్ట్, సిరియా, యెమెన్ దేశాల్లో కూడా అమెరికాకు స్థావరాలున్నాయి. ఇప్పుడు ఈ స్థావరాలన్నింటిపై ఇరాన్ గురిపెట్టింది. ఆల్రెడీ కొన్నింటిపై మిసైల్స్ ప్రయోగించింది. నిజంగా ఇరాన్కు అంత సామర్థ్యం ఉందా? అమెరికాతో పోలిస్తే ప్రపంచంలో ఆ స్థాయి సైనిక సామర్థ్యం
చైనాకు తప్ప మరో దేశానికి లేదు. కానీ ఇరాన్ వెనక్కు తగ్గడం లేదు. ఈ క్రమంలో అది తన వద్ద ఉన్న క్షిపణుల్నే నమ్ముకుంది. కొన్నేళ్లుగా క్షిపణి రక్షణ వ్యవస్థను మెరుగుపరుచుకుంటూ వస్తోంది ఇరాన్. ప్రస్తుతం ఆ దేశం వద్ద 3000కు పైగా బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. వీటిలో సెజిల్ మిస్సైల్స్ రేంజ్ ఏకంగా 2000 కిలోమీటర్లు. ప్రస్తుతం 1000 కిలోమీటర్ల రేంజ్ కలిగిన ఖైబర్ షెకాన్, హస్కాసిం రేంజ్ క్షిపణుల్ని మాత్రమే వాడుతోంది ఇరాన్. గల్ఫ్ దేశాల్లోనే అమెరికా స్థావరాలపై పడుతున్న మిసైల్స్ ఇవే. బహ్రెయిన్, ఖతార్, దుబాయ్, జోర్డాన్ దేశాలపై పడుతున్న మిసైల్స్ ఈ తరహాకు చెందినవే. నిజానికి ఇరాన్ వద్ద అతిపెద్ద పదాతి దళం ఉంది. ఆ దేశానికి 6 లక్షల మందికి పైగా సైనికులు ఉన్నారు. వాళ్ల వద్ద అత్యాధునిక రైఫిల్స్ కూడా ఉన్నాయి. వీటికి తోడు 2 లక్షల మందితో కూడిన సుశిక్షిత ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డు కోర్ దళం ఇరాన్ బలం. కానీ ప్రపంచవ్యాప్తంగా యుద్ధ తంత్రాలు మారిపోయాయి. రాకెట్ లాంచర్లు, డ్రోన్లు, నిఘా విమానాలు, హైరేంజ్ క్షిపణులు, యుద్ధ విమానాలు ఉన్న దేశాలదే పైచేయి. దీంతో ఇరాన్ పదాతి దళానికి ప్రస్తుతానికి పని లేకుండా పోయింది. ఇక వైమానిక నౌకాదళం విషయంలో ఇరాన్ చాలా వెనుకబడి ఉంది. వైమానిక దళం విషయానికి వస్తే ఇరాన్ వైమానిక దళంలో 551 విమానాలు ఉన్నాయి. వీటిలో చాలా మటుకు అన్ని పాత యుద్ధ విమానాలే. నౌకాదళ సామర్థ్యం కూడా అంతంత మాత్రమే. ఉన్న మంచి యుద్ధ నౌకల్ని హర్మూజ్ జలసంధి వద్ద మోహరించింది ఇరాన్. ఈ దేశం వద్ద జలాంతర్గాములు, ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్, క్షిపణులతో కూడిన గస్తీ నౌకలు ఉన్నాయి. అలాగే ఇరాన్ వద్ద దాదాపు 6000 వరకు నౌకాదళ మందుపాత్రలు ఉన్నాయి. తన బలహీనతలు తెలుసు కాబట్టే దశాబ్దాలుగా క్షిపణి, డ్రోన్లు, బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థలపై ఆధారపడుతోంది ఇరాన్. ఇరాన్ వద్ద ఉన్న బాలిస్టిక్ క్షిపణుల్లో 1300 కిలోమీటర్ల పరిధి కలిగిన హజ్ కాసిం, ఖైబర్ షెకాన్ తరగతి అస్త్రాలున్నాయి. 1350 నుంచి 1950 కిలోమీటర్ల రేంజ్ కలిగిన గాదర్ హెచ్ వేరియంట్లున్నాయి. 2000 కిలోమీటర్ల రేంజిలో లక్ష్యాల్ని ఛేదించే సెజిల్ మిసైల్ వ్యవస్థలు ఉన్నాయి. క్షిపణుల అభివృద్ధితో పాటు అణు కార్యక్రమాన్ని కూడా అది కొనసాగించింది. ఖమేనీ నేతృత్వంలో 15 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించింది. అలా ఇరాన్ను అణ్వాయుధ దేశంగా మలిచిన ఘనత ఖమేనీకి దక్కుతుంది. ఇప్పుడి అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది అమెరికా. తన వద్ద ఉన్న క్షిపణులు, వైమానిక సామర్థ్యంతో ఇరాన్ ఎక్కువ రోజులు యుద్ధం చేయలేదు. అందుకే అది ముందుగా చర్చలకే మొగ్గు చూపింది. ఆ దిశగా అడుగులు వేసి అమెరికాతో తటస్థ వేదికపై చర్చలు కూడా జరిపింది. ఇలా అమెరికా శక్తితో పోలిస్తే ఇరాన్ దగ్గరున్న సైనిక శక్తి ఎందుకు పనికిరాదు. కానీ ఉన్న ఆయుధాలతోనే తను టార్గెట్ చేసిన దేశాల్ని వణికిస్తోంది ఇరాన్. యుద్ధం ఎన్ని రోజులు చేస్తారో వాళ్ళకే తెలియదు. కానీ పోరాటం కొనసాగించాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఈ ఒక్క దేశం 5 దేశాలతో యుద్ధం చేస్తోంది. హై రేంజ్ సెజిల్ మిసైల్స్ మినహా తన వద్ద ఉన్న క్షిపణుల్ని రంగంలోకి దించింది. ఓవైపు నాయకత్వ మార్పుపై కసరత్తు చేస్తూనే మరోవైపు యుద్ధాన్ని కొనసాగిస్తోంది. దశాబ్దాల తర్వాత ఇరాన్లో పాలనా పగ్గాలు మారాయి. ఖమేనీ మృతితో ఆ దేశంలో పరిపాలన చేతులు మారింది. ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా ఆయతుల్లా అలీ రేజా అరాఫీ నియమితులయ్యారు. 3 సభ్యుల లీడర్షిప్ కౌన్సిల్లో ఆయన చేరారు. ఖమేనీ మరణం నేపథ్యంలో ఇరాన్ నాయకత్వ బాధ్యత తాత్కాలికంగా ఈ లీడర్షిప్ కౌన్సిల్ చేతుల్లోకి వెళ్లింది. ఇందులో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్, న్యాయ వ్యవస్థ అధిపతి, గార్డియన్ కౌన్సిల్లోనే ఓ జ్యూరీ సభ్యుడు ఉంటారు. గార్డియన్ కౌన్సిల్ కు చెందిన జ్యూరీ సభ్యుడైన అరాఫీ ప్రస్తుతం లీడర్షిప్ కౌన్సిల్లో చేరారు. ఆయన ఖమేనీ స్థానంలో తాత్కాలికంగా సుప్రీం లీడర్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. 88 మంది సభ్యులతో కూడిన షియా మత పెద్దల కమిటీ పూర్తిస్థాయి సుప్రీం లీడర్ను ఎన్నుకుంటుంది. అప్పటి వరకు అరాఫీ ఆ స్థానంలో కొనసాగుతారని ఇరాన్ మీడియా వెల్లడించింది. ఖమేనీ కుమారుల్లో ఒకరైన 56 ఏళ్ల ముజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ ప్రభావం మిగతా ప్రపంచ దేశాలపై పడింది. కరాచీలోని అమెరికా కాన్సులేట్ పై దాడి చేశారు స్థానికులు. దౌత్య కార్యాలయం లోపలికి దూసుకువెళ్లి ధ్వంసం చేశారు. పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు యుఎస్ కాన్సులేట్ ను చుట్టుముట్టి రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పాక్ బలగాలు గుంపును చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. దీంతో యుఎస్ మిలిటరీ కాల్పులు జరిపింది. ఈ ఫైరింగ్ లో 10 మంది చనిపోగా 30 మంది పాకిస్తాన్ పౌరులు గాయపడ్డారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్, అమెరికా మరోసారి దాడులకు పాల్పడ్డాయి. ఇరాన్ రాజధానిలోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే స్పష్టం చేసింది. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే తాము టెహ్రాన్ వెళ్లే మార్గాన్ని క్లియర్ చేసుకున్నామని, రెండో రోజున సెంట్రల్ టెహ్రాన్ పై దాడులు చేస్తున్నామని తెలిపింది. అయితే ఖచ్చితమైన లక్ష్యం ఏంటనేది మాత్రం చెప్పలేదు.
అయితే ఇరాన్ పోలీసు ప్రధాన కార్యాలయం, ప్రభుత్వ టెలివిజన్ ఆఫీసులు ఉన్న పరిసరాల్లో ఈ పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది. అటు ఇరాన్ కూడా కౌంటర్ అటాక్ కొనసాగిస్తోంది. హర్ముజ్ జలసంధిని టార్గెట్ చేసింది. హర్ముజ్ జలసంధి నుంచి వస్తున్న చమురు నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇటు ఓమన్ పై కూడా దాడులను ఉధృతం చేసింది. రాబోయే రోజుల్లో ఇరాన్లోని వేలాది ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తామన్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఇరాన్ ప్రజలు నిరంకుశ పాలన నుండి విముక్తి పొందడానికి ఇదే అనువైన సమయమన్నారు. ఇరాన్ పౌరులు వీధుల్లోకి రావాలని, చారిత్రాత్మక లక్ష్యం కోసం ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. దుబాయ్లో 3 భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ ప్రయోగించిన ఆయుధాలను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు గగనతలంలోనే పేల్చేసినట్లు తెలుస్తోంది. శకలాలు కూరడంతో దుబాయ్లో అత్యంత రద్దీగా ఉండే జబిల్ అలీ పోర్టులో భారీగా మంటలు చెలరేగాయి. మరోవైపు అమెరికా నౌకలకు మందుగుండు సరఫరా చేసే ఎంఎస్పీ షిప్ పై 4 డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. దీనిని ఆపరేషన్ ట్రూ ప్రామిస్ లో భాగంగా చేపట్టినట్లు వెల్లడించింది. షార్జాపై కూడా దాడులు జరిగాయి. ఇరాన్ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్ కూడా ప్రజలను అప్రమత్తం చేసింది. సైరన్లు మోగిన వెంటనే సమీపంలోని సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది. ఇరాక్లోని ఇర్బిల్ ఎయిర్పోర్ట్ పై దాడి జరిగింది. దీంతో భారీగా పొగ, మంటలు వ్యాపించాయి. బాగ్దాద్లోని గ్రీన్ జోన్ సమీపంలో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. ఇది ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. స్టే ట్యూన్ టు సాక్షి.